నవరాత్రులు అంటే 9 రోజులు చేసేవారు. నక్తాలు కార్తీక మాసం అంతా నక్తాలు చేసేవారు. మా అమ్మ ఉండలేకపోయినా సరే నాన్నకి చేసి పెట్టాలని ఆవిడ కూడా ఓపిక లేకపోయినా కూడా ఉపవాసం ఉండి మడిగట్టుకుని రాత్రి దాకా ఉండి పాపం మడిగట్టుకుని వంట చేసి మా మామ కూడా చాలా పాపం చేసేది, వంట చేసేది. కానీ చివరికి వచ్చేటప్పటికి ఆవిడ చేయలేకపోయేది. కానీ మా అమ్మ మాత్రం ఆ ఉపవాసం ఉండలేకపోయినా కూడా వాళ్ళ ఇద్దరికి వండి పెట్టాలి అనే ఉద్దేశంతో వండి రాత్రి దాకా ఉపవాసం ఉండి చేసేది. అమ్మకు బాగా ఆయాసం వచ్చేది. అయినా కూడా పాపం తలస్నానం చేసి అంతా చేసేది. ఇక నేను చిన్నప్పుడు బయటికి పోయి నేను మా అక్కయ్య బయటికి వెళ్ళేవాళ్ళం. బయటికి వెళ్తే మా అక్కయ్య ఏమో ఇద్దరు ఆడుకోవడానికి పోయాను. చిన్నపిల్లలు అనుకోవడం అక్కయ్యకి తొందరగానే పెళ్ళి అయిపోయింది. అక్కయ్య ఏమో ఇంటికి వచ్చేసిన తర్వాత పని చేయకుండా వెళ్ళిపోయారని దాని 13 ఏళ్ళు నాకు 12 ఏళ్ళు. ఇద్దరు ఇంటికి వచ్చేటప్పటికి పని చేయకుండా వెళ్ళిపోయారని ఇద్దరిని కలిసి కొట్టడానికి చూసేది. అదేమో చిక్కిపోయి అమ్మమ్మ చిక్కి కొట్టి దెబ్బలు తినేది. నేను మాత్రం మా నాన్న మమ్మల్ని ఎప్పుడు పాపం ఒక మాట కూడా అనేవాడు కాదు. ఒక్క దెబ్బ వేయడం కానీ ఒక మాట అంటాం కానీ కాకపోతే ఏదన్నా అంటే ఒక కోపం వస్తే మాత్రం మూర్ఖురాల ఇదొకటి అనేవాడు, లేకపోతే వద్దు ఇదే మాట అనేవాడు. అది వచ్చి దెబ్బ ఎప్పుడైనా అమ్మ కొడుతుందని దెబ్బ తినేది. నేను మాత్రం మా నాన్న ఆఫీసు దాకా వచ్చేదాకా మా అమ్మ వెనకాలే వచ్చేసేవాడిని. అక్కయ్య దెబ్బలు తినేది. ఎప్పుడైనా అమ్మ కొడితే దెబ్బలు తినాల్సిందే, లేదు కూడా తినే అనేది. కానీ నేను మా నాన్న ఆఫీస్కి వెళ్ళి వచ్చేదాకా నేను అప్పుడు వచ్చేదాన్ని, నాన్న వెనకాలే వచ్చేసేదాన్ని. తర్వాత ఎందుకు తెలియదని కానీ నా మొహం జడేసేటప్పుడు స్నానం చేసేటప్పుడు అప్పుడు మేము పరిగెత్తలేము. అమ్మ కోపం వస్తే ముద్దునే మనకి ఏం తెలుస్తుంది, కోపాన్ని అనుకోవద్దు. నేను దొరికేవాడిని కాదు, తలని స్నానం చేసి మాత్రం దొరికేవాడిని. ఏమో తర్వాత అనేది ఎందుకే అప్పుడే పట్టుకుని అప్పుడు 2 దెబ్బలతో ఇప్పుడు 4 దెబ్బలు తింటావు ఎందుకే ఈ రోజులో సినిమా పాటలు వింటూ ఉంటాను, సినిమాలు చూస్తుంటాను. అమ్మ అదిలో పాట సినిమా పాటలు ఇప్పుడు నాకు గుర్తొస్తాయి. ఈ సినిమా పాట అమ్మ పాడుతుంది కదా, చాలా చాలా ఒకసారి సినిమా విన్నాం ఒంగోలులో, గుర్తుందా? సినిమా సినిమాలు సెకండ్ ఒంగోలు పార్వతి అందరం కలిసి తాయి